తిరుపతి స్థానిక గిరిజన్ భవన్లో బిర్సా ముండా జయంతిని ఘనంగా నిర్వహించారు. బిర్సా ముండా జన్మదినాన్ని దేశమంతా జనజాతీయ గౌరవ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి. ఒక గిరిజన వ్యక్తిగా స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి సమాజానికి ఎంతో మేలు చేశారు అని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి గుర్తు చేశారు. సమాజానికి మేలు చేసిన వ్యక్తుల జయంతి వర్ధంతి రోజుల్లో వారిని గుర్తు చేసుకొని వారి ఆశయాలను స్ఫూర్తిని మనం అనుసరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్య శంకర్ నాయక్, స్థానిక గిరిజన నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. जनजातीय गौरव दिनोत्सवंगा केंद्र ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా కోట్లాది మంది ప్రజలు వివిధ ప్రాంతాల్లో వివిధ జీవనాన్ని చేస్తూ వివిధ వృత్తులు, వివిధ భాషలు, వివిధ వేషధారణలతో ఇవాళ జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రజలని స్మరించుకోవాలి అనే ఒక సదుద్దేశంతో ఇవాళ బిర్సా ముండా అనేటువంటి ఒక వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రంలో 149 సంవత్సరాలకు పూర్వం ఆ రాష్ట్రంలో ఒక గిరిజన బిడ్డగా జన్మించి ఈరోజు 149వ జయంతిని ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, అదే విధంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మరి గిరిజన ప్రజలని, ఆదివాసీలని మేలుకొల్పడం కోసం, వారి హక్కులను కాపాడడం కోసం మరి బిర్సా ముండా చేసినటువంటి త్యాగానికి, పోరాటానికి స్ఫూర్తిగా ఇవాళ ఈ కార్యక్రమానికి భారత ప్రభుత్వం, అదే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ చాలా ఘనంగా గొప్పగా మనం జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి అతను బతికింది కేవలం 25 సంవత్సరాలు మాత్రమే. బిర్సా ముండా 25 సంవత్సరాల వయసులోనే అతను ఈ ప్రజల కోసం, ఈ జాతి కోసం తన శక్తి మేరకు ఎంతో మంచి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి ఇవాళ మనం అందరూ కూడా స్మరించుకుంటా ఉన్నాం. వారి స్ఫూర్తిని మనం కొనసాగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. అంటే ఈరోజు జనజాతీయ గౌరవ దినోత్సవం అంటే చాలా మంది ఈరోజు మన ఈ స్థానంలో ఉన్నారంటే చాలా మంది పాటు పడ్డారు. వాళ్ళందరినీ గుర్తు చేసుకోవడానికి కేంద్రం మంచి రోజు ఈరోజు మనం తెలుసుకోవాలి, స్ఫూర్తిగా తీసుకోవాలి, అందరూ ముందుకెళ్ళాలి. అంటే ఈ రోజు వచ్చినట్టు చాలా మంది త్యాగ భావాలు ఉన్నాయి.